నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంపై ఏసీబీ కేసు నమోదు. ఏ1గా కేటీఆర్, ఏ2గా అరవింద్ కుమార్. సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో చర్చ పెట్టాలన్న కేటీఆర్. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శ. హైదరాబాద్ ఓఆర్ఆర్ లీజుపై సిట్ దర్యాప్తునకు సీఎం ఆదేశం. స్వాగతించిన హరీష్, వెనక్కి తగ్గేది లేదని వెల్లడి. పదేళ్లలో బీఆర్ఎస్ సర్కార్ 7 లక్షల కోట్లు అప్పు చేసిందన్న భట్టి విక్రమార్క. తక్కువగా చూపించి అసెంబ్లీని, ప్రజల్ని తప్పుదోవ పట్టించారని విమర్శ. గత ప్రభుత్వ అప్పులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న హరీష్ రావు. 4.17 లక్షల కోట్ల మాటకు కట్టుబడి ఉన్నామని మాజీ మంత్రి వెల్లడి. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీపై జస్టిస్ పీసీ ఘోష్ విచారణ. పలు ప్రశ్నలకు సమాధానం దాటవేసిన స్మితా సబర్వాల్, సోమేష్ కుమార్. అంబేద్కర్ అంశంపై పార్లమెంటులో అధికార విపక్షాల మధ్య తోపులాట. అమిత్ షాపై సభా హక్కుల నోటీసు ఇచ్చిన మల్లికార్జున ఖర్గే.